ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గుండమ్మా, ఏంటి అంత హడావిడి పడుతున్నావు? ఏం లేదండి, ముందు మీరు విషయం చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి. అదేంటి, మరి టిఫిన్ ఎవరు పెడతారు? ఇదిగోండి, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నానండి. ఇంట్లో మీకెవరో ఒకరు పెడతారో? నాకంటే నీకు అర్జెంట్ పనా? అవునండి, చాలా ఇంపార్టెంట్ పని. నేను వచ్చిన తర్వాత మీతో చెప్తానన్నానుగా. సరేనా, వెళ్ళొస్తాను. గుండమ్మా, గుండమ్మా, ఇంత టెన్షన్ పడుతూ అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? చరణ్, అక్షితతో ఏదో మాట్లాడాలి రమ్మన్నావు. దేని గురించి? అదే ఆ రోజు నీతో చెప్పాను కదా, మా ట్రూప్లో లేడీ సింగర్ కావాలని. అది నువ్వైతే బాగుంటుందని. చెప్పావు. మరి దాని గురించి ఏం మాట్లాడవేంటి? ఆ రోజు పాట పాడమంటే గొంతు బాగాలేదన్నావు. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది కదా? బానే ఉంది. అయితే పాడతావా? ఇప్పుడా? పాడు, నేను రికార్డ్ చేస్తాను. పాడు. అక్షిత, ఏంటి? ఏంటి నన్ను పిలుస్తున్నావు? అంత దూరం నుంచి ఇంత చిన్నగా నేను పిలిస్తేనే నీకు వినపడిందే. ఇందాక మరి చరణ్ నిన్ను అంత గట్టిగా పిలిచినా నీకు వినపడలేదా? అంటే చరణ్ ని కావాలని అవాయిడ్ చేసావు కదా? హే, ఏంటి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? చరణ్, నిజంగా నాకు వినపడలేదు. ఓకే, నువ్వు నాకు ఎంత వాల్యూ ఇస్తావో, ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నాకు తెలీదా? తను గొడవలు పెట్టాలనుకుంటే అయిపోతుందా? సర్లే, కానీ ఆ పాట పాడవా? అది అవును, లాస్ట్ టైం కూడా నేను చూశాను, నువ్వు తనని పాడమనగానే తను పాడలేకపోవడం, మళ్ళీ ఇప్పుడు పాడమని అనడం. అసలేంటి ఆ పాట? నీకు అవసరమా? అవసరం లేదనుకో, కానీ చరణ్ ఎక్సైట్మెంట్ చూస్తుంటే అంత గొప్ప పాట వినాలనిపిస్తుంది. నువ్వు కంగారు పడ్డం చూస్తుంటే నీకసలు ఆ పాట పాడడం వచ్చా రాదా అని కూడా అనుమానం వస్తుంది. తనకి రాకపోవడం ఏంటి? ఆ రోజు గుళ్ళో తను క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ ఇవ్వాలా? మన విషయం తనకెందుకు చెప్పాలి? చెప్పాలి అక్షిత. ఆ రోజు నువ్వు పాడిన పాట నన్ను మెస్మరైజ్ చేసేసింది. నువ్వంటే నాకు రెస్పెక్ట్. బట్ ఆ పాటతో నేను ఫిదా అయిపోయాను. అది తెలియాలి కదా తనకి. అబ్బో, తను పాడింది కాబట్టి ఫిదా అయిపోయాను అంటున్నావు. ఆ రోజు అదే పాట అదే స్పాట్ లో నేను కూడా పాడుంటే నాకు కూడా ఫిదా అయిపోయేవాడివా? డెఫినెట్గా. ఆహా, అయితే ఆ పాట ఏంటో చెప్పు, నేను పాడతాను. నేను పాడమంటుంది అక్షితని. తన బాలికను చూస్తుంటే తనేదో నువ్వు మరీ వెంట పడుతున్నావని కాదని లేక సరే అంటున్నట్టుగా ఉంది, కానీ తనకి పాట పాడటం ఇష్టం లేనట్టుగానే ఉంది. హే, నేను అలా చెప్పానా?
తన ట్రూప్ లో పాడను అని చెప్పానా? అయితే పాడు. శరణ్ అడుగుతున్నాడు కదా. ఆ రోజు గొంతు బాలేదు, మరి ఈ రోజు ఏమైంది? ముహూర్తం బాలేదా? శరణ్, అర్థం కావట్లేదా నీకు? థ్యాంక్స్ అక్షిత. హే, మా ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి నువ్వు మాట్లాడుతున్నావా ఇలాగా? చరణ్! అక్షిత, గీత, ఒక్క నిమిషం. ఏంటి పల్లవి? అక్షిత ఏదో పాట పాడేసింది, ఆ పాటకి నేను ఫిదా అయిపోయానని చెప్పి చరణ్ చెప్తున్నాడు కదా. ఆ పాట ఏంటి? అక్షిత ఎప్పుడు పాడింది? నాకు తెలీదు. నిజంగానే అక్షిత చరణ్ చెప్పినట్టు పాట పాడిందా? నిజంగా తనే పాట పాడుంటే ఎందుకు భయపడుతుంది? ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? చరణ్ ని అంతలా ఇంప్రెస్ చేసిన ఆ పాట ఏమై ఉంటుంది? ఎలా తెలుసుకోవాలి? ఈవిడేంటి ఇంకా రాలేదు? వైష్ణవి ఎవరికివ్వడానికి డబ్బులు తీసుకెళ్తుంది? ఎవ్వరైనా నా కాళ్ల దగ్గరికి రావాలని అనుకుంటాను. నా వీక్నెస్ కారణంగా ఈ బాలరాజు గారిని వెతుక్కుంటూ చండాలంగా నేను వెళ్లాల్సి వస్తుంది. ఛీ! ఆల్రెడీ వైన్ షాపులు తెరిసే ఉంటారు. ఈవిడేమో ఇంకా రావట్లేదు. లాభం లేదు, కాల్ చేయాల్సిందే. హలో, చెప్పు. హలో కాదు, ఇక్కడ ఇందాక నుంచి హలో పోలో అని తల బాదుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. వస్తున్నారా లేదా? ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? రిక్వెస్ట్ చేసే పొజిషన్లో మీరున్నారు మేడం, డిమాండ్ చేసే పొజిషన్లో నేనున్నాను మేడం. మీరు వస్తారా? నన్నే మీ ఇంటికి వచ్చి షట్ అప్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.